సదానందసమారంభాం మదనానందసుదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుగతం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుషేఖర భారతీం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు మరియు శ్రీ చండికా పరమేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణ శుభ ఆశీస్సులు. మొదటగా ఈరోజు యుగాది. యుగాది అనగా యుగానికి ఆరంభము. అది క్రమేపీ ఉగాదిగా మారింది. అయితే ఈ ఉగాది రోజు ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటయ్యా అంటే, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాధారణ చేసి ఇష్టదైవానికి ఇంట్లో ఏదైనా ఆవుని దీపం వెలిగించి ఇష్టమైనటువంటి నివేదన చేసి ఉగాది పచ్చడి తయారు చేసి దాన్ని కూడా నివేదన చేసి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఈ సంవత్సరంలో ఈ ఉగాది పరాభవనామ సంవత్సరము. మన తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరము ఈ యొక్క పరాభవనామ సంవత్సరం. అందరూ అనుకుంటున్నారు పరాభవ అంటే ఇప్పుడు అందరికీ కూడా అపజయాలు కలుగుతాయేమో అని. వాస్తవానికి పరాభవ అంటే పరభవ. పర అంటే అమ్మవారి యొక్క లలితా త్రిపుర సుందరి యొక్క నామం, లలితా పరా భట్టారికా దేవత. భవ అంటే పరమేశ్వరుడు. అంటే ఈ సంవత్సరానికి అంతటికి కూడా ఆ లలితా పరమేశ్వరి అదేవిధంగా శివుడు, ఈ ఇద్దరు కూడా అండగా నిలిచి మనందరినీ కూడా కాపాడుతారు. మరి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు. మరి నవనాయకులలో 7 గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి, 2 గ్రహాలు పాపప్రదంగా ఉన్నాయి. అయితే ఎక్కువగా శుభగ్రహాలు ఉండడం వలన దేశంలో రాజులు ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరము విద్యా విధానంలో చాలా మంచి మార్పులు వస్తాయి. గురుకుల విద్యా విధానము, వేద జ్యోతిష్య ఆధ్యాత్మిక విద్యలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రవచనకర్తలు జ్యోతిష్య పండితులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ప్రవచనం వల్ల ప్రజలు నాయకులు ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన చేస్తారు. అదేవిధంగా ఇంకా విదేశీ రాజుల యొక్క కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశమునకు అన్ని విధములుగా కూడా రక్షణ కల్పించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధాలు నెలకొల్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివలన కొంతమేరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక మరియు సైన్యపరమైనటువంటి రంగములలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పాలకులు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో సలహాలతో వారు రాణించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ ఏడాది సరి అయినటువంటి సమయంలో వర్షాలు పడతాయి. వర్షము తగినంత పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా పంటలు కూడా చాలా బాగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాకపోతే సస్యశ్యామలంలో కొద్దిగా ఇబ్బందులు, అంటే వాతావరణ పరిస్థితుల్లో కొద్ది ఇబ్బందులు, అదేవిధంగా సమతుల్యత లేకపోవడం వలన కొద్దిగా పంటలు నష్టపోయేటువంటి అవకాశంగా ఉంది. దానివలన ఆహార పదార్థాల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మెట్టు భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యాలు, శనగలు, పత్తి అధికంగా పండేటువంటి అవకాశము. రైతుల ఆత్మహత్యలు తగ్గేటువంటి అవకాశము. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారు, వెండి ధరలు కొద్దిగా పెరిగేటువంటి అవకాశము, మళ్ళీ వెంటనే తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కూరగాయల ధరలు తగ్గేటువంటి అవకాశము. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా అస్తంగతుడం వలన విచ్చలవిడిగా స్త్రీ పురుషులు పరస్పరము క్రమంతో వ్యవహరించరు. అదేవిధంగా తెలంగాణలో రాజకీయ నాయకులు ఇతర వైదంతో ఉండి పాలకులతో మార్పులు వచ్చేటువంటి అవకాశము. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశము. సినిమా రంగము, ఇంటి వ్యవస్థ మార్పులు జరిగేటువంటి అవకాశము. సినీ రాజకీయ ప్రముఖులు కనుమరుగ
కనుమరుగయ్యేటువంటి అవకాశము, అదేవిధంగా భారీ తుఫానులు, భూకంపములు కొన్ని ప్రాంతాలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశము, పశుపక్షాలకు ఆదరణ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది అధిక జ్యేష్ఠమాసము వలన ప్రజలలో ఉత్సాహము, శక్తి, తేజస్సు, భక్తి ఇటువంటి మార్గాల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ధర్మకార్యాలు, అదేవిధంగా పూజలు, జపాలు, హోమాలు ఇవి ఎక్కువగా చేయడం ద్వారా ప్రజలు భక్తి, ఆధ్యాత్మికతతో ఎక్కువగా గడిపేటువంటి అవకాశము. గ్రీష్మ తాపము అంటే ఈ సంవత్సరము ఎండలు విపరీతంగా ఉంటాయి, వడగాల్పులు కూడా విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 15 జూలై 2026 బుధవారము నుండి ఆషాఢ బహుళ అమావాస్య అంటే 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యము అంటే ఈ కాలములో ఎటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా ఆశ్వీయుజ శుద్ధ అష్టమి అంటే 19 అక్టోబర్ 2026 సోమవారము నుండి ఆశ్వీయుజ బహుళ చవితి అంటే 29/10/2026 వరకు గురువారం వరకు పశ్చాద్దస్తమత శుక్రపౌఢ్యము అంటే శుక్రమౌఢ్యం ఉన్న సమయంలో కూడా శుభకార్యాలు చేసేటువంటి అవకాశము ఉండదు. ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి 2 జూన్ 2026 మంగళవారం నుండి సార్తాత్రికోట సహిత యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరము రాజు గురువు, ఆయన వాహనము నావ. దీనివలన మనకు ఒక శ్లోకం ఉంది, జనానాం భ్రమితే సర్వే చతుష్పాదా ప్రపీడితా విఫలా సకలా ధాత్రి నౌకావాహన వత్సరే. అంటే ఈ సంవత్సరము రాజు యొక్క వాహనము నావి కాబట్టి అంటే ఓడ కాబట్టి ప్రజలలో కల్లోలం ఏర్పడేటువంటి అవకాశము, ఆకలి బాధలు, పంట పశుపక్షాది నాశనములు, అదేవిధంగా రాజుల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశము, నౌకా ప్రమాదాలు, నౌకా వ్యాపారములలో అనేకమైనటువంటి నష్టాలు, రవాణా రంగంలో ఇబ్బందులు, దుర్భిక్షముచే ధరలు పెరుగుట అనేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మంత్రి కుజుడు అంగారకుడు. దీని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే దహన ప్రహరణ శాబరమరుదాయ భీతిరతుల స్యాత్ క్షీతితనయే మంత్రిణి సతి సృష్టిర్ధర్మాద్యాక్షయశ్చ సస్యానాం. ఈ సంవత్సరము మంత్రి కుజుడు. దీనివలన చోర, అగ్నిభయములు, యుద్ధములు, కలహములు, అతివాయువు, మధ్యమ వృష్టి, సస్యహాని అంటే వాతావరణ సమతుల్యత లోపించడము, ధాన్యాదుల ధరలు పెరుగుట, ధాతు లోహముల యొక్క ధరలు సరసముగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరానికి సేనాధిపతి చంద్రుడు. ఈ సంవత్సరము సేనాధిపతి చంద్రుడు అవటం వలన ఆహార ధాన్యములు, వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, చక్కెర, నూలు, వస్త్రాలు, బియ్యము ధరలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సస్యశానుకూల వృష్టి, ప్రజారోగ్యము, పశు సమృద్ధి, క్షీర సమృద్ధి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వ సస్యాధిపతి శుక్రుడు. ఈ సంవత్సరము శుక్రుడు సస్యాధిపతి అంటే వర్షములు తొందరగా కురిసేటువంటి అవకాశము, అదేవిధంగా సస్యము అంటే మన వాతావరణము సమతుల్యత పాటించడం. ఈ సస్యాధిపతి శుక్రుడు అవటం వలన ధాన్య సమృద్ధి, తెల్లని యొక్క ధాన్యము, తెల్లని భూముల యొక్క ధరలు విశేషముగా పెరుగుతాయి, విశేషముగా పండుతాయి. అంతటా సుభిక్షంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ధాన్యములు, నిత్యావసరాల ధరలు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అర్ఘాధిపతి చంద్రుడు. ఈ సంవత్సరము అర్ఘాధిపతి అంటే వర్షాలకు అధిపతి చంద్రుడు. ఆయన వలన సువృష్టి, సస్యవృద్ధి, అర్ఘవృద్ధి, తేనె, ఉప్పు, మనులు, ముత్యములు, చేపలు, ఆహార ధాన్యాలు, జొన్నలు, వస్త్రాలు, చక్కెర, బెల్లము, నూనె, నెయ్యి, పాలు, తమలపాకులు, వెండి, బంగారములు ధరలు కొద్దిగా సంవత్సరాది నుండి కొద్దిగా పెరిగేటువంటి అవకాశము, మళ్ళీ కొద్ది కాలం తర్వాత అంటే ఒక సంవత్సరం మధ్యకాలం అయిన తర్వాత కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు. ఇంతకుముందు చెప్పినట్టుగా సస్యము దానికి అధిపతి కూడా చంద్రుడే. వర్షాలు సమృద్ధిగా పడతాయి. ఈ సంవత్సరం చంద్రుడు మేఘాధిపతి అగుట వలన సర్వత్రా సువృష్టి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశము, సస్య సమృద్ధి,
గోవులచే క్షీర సమృద్ధి కలుగుతుంది. అంటే గోసంతతి పెరిగేటువంటి అవకాశము, తద్వారా క్షీర సమృద్ధి అంటే పాలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రసాధిపతి రవి అంటే సూర్యుడు. ఈ సంవత్సరము రసాధిపతి సూర్యుడగుటచే బెల్లము, తేనె, వివిధ నూనెలు, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్ల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీరసాధిపతి శుక్రుడు. అంటే ఈ సంవత్సరము నీరసాధిపతి శుక్రుడు వచ్చేదే కర్పూరము, అగరు, చందనము, సుగంధ ద్రవ్యాలు, బంగారము, వెండి, ముత్యము, వస్త్రాలు వీటి యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశుపాలకుడు శ్రీకృష్ణుడు. మనకు ముందే తెలుసు, శ్రీకృష్ణుడు అంటే గోవులను సంరక్షించేవాడు. కాబట్టి ఈ సంవత్సరము పశుపాలకుడు కూడా శ్రీకృష్ణుడు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యాలు చాలా బాగా ఉంటాయి, ధరలు తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశువులకు తృణ సమృద్ధి, జల సమృద్ధి, ప్రజలకు సస్య సమృద్ధి, ధనధాన్యాది సంపదలు అనేకంగా కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు. ఈ సంవత్సరము స్థానరక్షకుడు శ్రీకృష్ణుడైనందున గోవులు బహుక్షీరదములు అంటే ఎక్కువగా పాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. సమస్త ప్రాణకోటి రోగవర్జితులు అంటే రోగాలన్నీ కూడా క్రమంగా తగ్గి అందరూ కూడా ఆరోగ్యవంతంగా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధరలు కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈ యొక్క పరాభవన సంవత్సరము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ధరలు కొద్దిగా పెరిగేటువంటి అవకాశము, ఆ వెంటనే తగ్గేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పరాభవన సంవత్సరానికి రాజు గురువు ఉండడం వలన బ్రాహ్మణులు తమ యొక్క అనుష్ఠానాన్ని చాలా ఎక్కువగా చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాజు గురువు అవుటచే సలహాలు మంచిగా తీసుకొని తన రాజ్యాన్ని మంచిగా పరిపాలన చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంత్రి అంగారకుడు ధనము యొక్క అంటే ఆర్థిక సమతుల్యత అనేది కొద్దిగా ఉంటుంది. ఆలోచించి ఆచితూచి ఆర్థిక వెసులుబాటు అనేది కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు కావడం వలన సకాలములో కావలసినంత వర్షం పడి పంటలన్నీ కూడా చక్కగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రసాధిపతి నీరసాధిపతి సూర్య శుక్రులు అవ్వడం వల్ల ఎక్కువగా వడగాల్పులు, వాయు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా పంట నష్టమయ్యేటువంటి అవకాశము, తద్వారా ధరలు కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరము అధిక మాసం కూడా వస్తుంది, అది కూడా జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ అధిక మాసంలో ఎక్కువ వరకు జనులందరూ కూడా దైవికంగా యజ్ఞయాగాదులు, పూజలు, హోమాలు, అర్చనలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో సుభిక్షంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క పరాభవన సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ్యము అవమానాలు చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 4. వృషభ రాశికి ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 4. మిథున రాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 1, అవమానము 7. కర్కాటక రాశి వారికి ఆదాయము 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానము 7. సింహరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 7, అవమానము 7. కన్యారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 3. తులారాశి వారికి ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానము 3. వృశ్చిక రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 6. ధనస్సు రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానము 6. మకర రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 1, అవమానము 2. కుంభరాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానము 7. మీనరాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 7, అవమానము 2. కాబట్టి మొత్తానికి ఈ యొక్క రాశులన్నింటికీ కలిపి చూస్తే మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పరాభవన సంవత్సరంలో కొన్ని గ్రహణాలు ఉన్నాయి,
కానీ మన ప్రాంతంలో అవి కనిపించవు కాబట్టి ఆ గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఈ యొక్క 12 ఆగస్టు 2026 నాడు సూర్యగ్రహణము, 27 ఆగస్టు 2026 నాడు చంద్రగ్రహణము, 6 ఫిబ్రవరి 2027 సూర్యగ్రహణము, 20 ఫిబ్రవరి 2027 నాడు చంద్రగ్రహణము. ఈ గ్రహణం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మన ప్రాంతంలో ఎటువంటి కనిపించేటువంటి అవకాశాలు లేవు కాబట్టి మనం ఈ గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరి ఈ పరాభవన సంవత్సరంలో అధిక జ్యేష్ఠ బహుళ సోమవారము 1 జూన్ 2026 రోజున రాత్రి 1:30 బృహస్పతి అంటే గురువు కర్కాటక రాశి ప్రవేశముచే సర్వార్ధ త్రికోట త్రీతరాజ సహిత యమునా నదీ పుష్కర ప్రవేశం జరుగుతుంది. అంటే మంగళవారము ఉదయము అంటే 2 జూన్ 2026 అరుణోదయ వేళ నుండి పుష్కర స్నానము ఆచరించవచ్చును. కాబట్టి ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా భగవత్ ఆరాధన, భగవత్ సేవ, అదేవిధంగా బ్రాహ్మణ సేవ, అదేవిధంగా మానవ సేవ చేయడం ద్వారా మనము ఈ పరాభవ నామ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.